కుటుంబ కలహాలను కూడా రాజకీయాలు చేస్తున్నారా, లేదా నిజంగా మరి పార్టీల మధ్య విభేదాల ఏంటో తెలియదు. కానీ వార్తలు మాత్రం పిచ్చపిచ్చగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి, చందాలు అడుగుతుండగా హేళన, మహిళపై వైకాపా కార్యకర్తల దాడి. స్టోరీలోకి వెళ్దాం. మండలంలోని పెట్లూరు ఎస్సీ కాలనీలో ఓ మహిళపై వైకాపా కార్యకర్తలు ఆదివారం దాడి చేసి గాయపరిచారు. ఎస్ఐ కృష్ణ బాలాజీ బాబు తెలిపిన వివరాల ప్రకారం కాలనీలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో స్థానిక యువకులు కొందరు చందాల కోసం తిరుగుతున్నారు. ఈ క్రమంలో వైకాపా కార్యకర్తలు కొంతమంది కూటికి లేని వాళ్ళు బొమ్మను ఎందుకు పెట్టడం అంటూ వాళ్ళని అవహేళన చేస్తూ యువకులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎందుకు గొడవ పడుతున్నారని అడిగేందుకు వెళ్లిన స్థానిక ప్రాథమిక పాఠశాల యాజమాన్య కమిటీ చైర్పర్సన్ ఆరితోటి అరుణపై, ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఇంటి పేరుతో సహా, ఆరితోటి అరుణపై, వైకాపాకు చెందిన ఆరితోటి శ్రీను, ఇతను కూడా అదే ఇంటి పేరు గల్లవాడు, ఇంకా శివ కోటయ్యతో పాటు మరో 7 కలిసి దాడి చేయడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఒకే ఇంటి పేరుటోళ్ళు ఇక్కడ దాడి చేసుకోవడం ఏందో మరి మనకైతే తెలీదు. అవి కుటుంబ కలహాల, లేకపోతే వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారా, ఏదైతే మరి కేసు పెడితే దర్యాప్తులో తెలిసింది, మనం కూడా అప్పుడే తెలుసుకుందాం.